సింగర్ మంగ్లీ మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఏదైతే బాలీవుడ్కి సంబంధించిన ఒక చిత్రంలో పాట పాడినందుకు గాను సంబంధించేది ఒక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దాన్ని తొలగించాల్సిన ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికి అసలు ఏం సినిమా ఏంటి అనేది మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మంగ్లీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కున్నట్టే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే బాలీవుడ్కి సంబంధించినటువంటి చిత్రానికి సంబంధించి అయితే కొత్తగా ఆవిడ పేరు కేసు నమోదు చేయాలని కూడా వినపడుతున్నట్టు అర్థమవుతుంది. ఏంటంటే ఆ వివాదం ఏంటి అసలు? వివాదం ఏంటి అంటే ఆ పాట అసలు నేను మీకు చెప్పలేను, ఇంకా బూతులకు కూడా సిగ్గు రావాలి అట్లాంటి పాట అది. ఇది కేడి ది డెవిల్ అనే సినిమాలో బాలీవుడ్లో పాడింది ఆవిడ. అయితే దీన్ని రాసింది రాకీబ్ అలీ, తర్వాత ప్రేమ్ డైరెక్టర్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా. మంగ్లీ పాడారు. అసలు మంగ్లీ ఎలా పాడింది అంటే చాలామంది ఏమంటున్నారంటే ఏమి ఆధ్యాత్మిక పాటలు పాడితే ఇలాంటి పాటలు పాడకూడదని. పాడచ్చు, ఏ పాటలు ఇవి పాడాలి అవి పాడకూడదని మనం ఎవరని చెప్పాం. అమ్మాయికి నచ్చిన పాటలు జానపదమైనా పాడచ్చు, లేకపోతే మామూలు సినిమా పాటలైనా పాడచ్చు, ఆధ్యాత్మికమైనా పాడచ్చు, క్లబ్ పాటలైనా పాడచ్చు. కానీ ఇంత అశ్లీలంగా ఎలా పాడగలిగారు? దీని మీద చాలా నెటిజన్లు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. స్పందిస్తే ఈవెన్ కంగనా రనౌత్ కూడా లోక్సభలో ఆవిడ స్పందించారు. దీని మీద కేసు కూడా నమోదైంది వీళ్ళ నలుగురి మీద. అయితే దీని మీద ఇంతవరకు మంగ్లీ స్పందించలే, కానీ ఆవిడ ట్విట్టర్లో పెట్టింది ఇలాంటి పాట పాడడం నా సుకృతం అన్నట్టుగా ఏదో పెట్టింది. అయితే అసలు ఇలాంటి పాట ఎలా పాడింది, ఆ మాట ఎందుకు అంది? ఇంకో విచిత్రం చెప్పమంటారా? కన్నడలో కూడా ఈ పాట ఉంది, తెలుగులో ఉంది. తెలుగులో చంద్రబోస్ రాశారు. అయితే చంద్రబోసు ఇంత ఘోరంగా రాయలేదట, కానీ అసలు ఆస్కార్ అవార్డుకి వెళ్ళిన చంద్రబోస్ ఈ పాట రాయడం ఏంటి అని నేను వద్దన్నాను, వాళ్ళే బలవంతం చేశారు అన్నట్టు ఆయన. బలవంతం చేసినా కూడా మీకు ఒక స్టేచర్ వచ్చాక మీరు ఇలాంటివి రాస్తారా కదా? అది చాలా పెద్ద క్వశ్చన్ కదా. తర్వాత ఇవాళ అసలు బాలీవుడ్ ఏదో పిలిస్తే వెళ్ళిపోయి అంత అవసరం ఉందా అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ టాలీవుడ్ని మించిన ఏ ఇది లేదు. మన రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడుతూ ఇవాళ హాలీవుడ్తో పోటీ పడాలి తప్ప టాలీవుడ్కి ఇంకా వేరే బాలీవుడ్ అక్కర్లేదని మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇవాళ మనం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాం. మరి మనకి బాలీవుడ్ వాడు పిలిచి ఇలాంటి పాట పాడమంటే ఎందుకు పాడారు? దీని మీద ప్రేమ్ భార్య ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ప్రేమ్, రక్షిత, ఆవిడ అంటున్నారు ఈ పాట తప్పే కావచ్చు, నేను పాటను సమర్థించడం లేదు, కానీ బూతులు ఎందుకు మాట్లాడతారు మా ఆయన్ని అని అడిగింది. ఇంతకుముందు ఫీలింగ్స్, డ్రీమం, వేకపం, తర్వాత చోళీకే పీచే క్యా హై ఇలాంటి పాటలు వచ్చినప్పుడు ఎవరు స్పందించలేదు, కానీ దీనికి మాత్రం స్పందిస్తున్నారు. నెటిజన్లు అంటే మహిళలు కూడా చాలామంది బూతులు తిడుతున్నారు అని. బూతులు తిట్టకూడదనే మనం కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపించాలి తప్ప మనం బూతులు మాట్లాడటం ఏంటి, అందులో బూతులు ఉన్నాయని చెప్తాం. అంటే ఈ బూతులు అనేది మన డే టు డే వాడకంలో ఎందుకు వస్తున్నాయి? అసలు భాష అనేది బూతుల భాష కాకూడదు కదా. ఇవాళ జరుగుతున్నది అది. దీని మీద మంత్రిత్వ శాఖ, ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా కంప్లైంట్ చేశారు, CBFCకి చేశారు. పాట యూట్యూబ్లో అయితే తొలగించారు. మరి సినిమా విషయం ఏంటో ఇంకా మనకు తెలియదండి. దీని మీద వినీత్ జిందాల్ కేసు వేశారు, CBFCకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీని మీద ఇంకా మంగ్లీ అయితే స్పందించలేదు ఇంతవరకు. అది అయితే ఇప్పుడు మొత్తానికి బాలీవుడ్ వేదికగా ఇలాంటి జరగడం ఎంతవరకు ఇలాంటి ముందు కొనసాగుతాయి అంటారు? మొన్న బాలీవుడ్ ఎందుకండి, మొన్న చంద్రహాస్ అని అతను పాడాడు కదా అసహ్యంగా. అంటే మనం ఎందుకు వేదికలు అవుతున్నాం ఇట్లాంటి వాటికని? తెలుగు సినిమా ఎందుకు వేదిక అవుతుంది? బూతులు అనేవి కాదు కదా ఉండాల్సింది పాటలో. ఇవాళ బాలీవుడ్డా, హాలీవుడ్డా, టాలీవుడ్డా కాదు, ఇలాంటి సంస్కృతి వద్దని అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇంతకీ ఇందులో కూడా సంజయ్ దత్తే, ఆ రోజు చోళీకే పీచే క్యా హైకి సంజయ్ దత్తే, ఇవాళ కూడా సంజయ్ దత్తే. ఇక్కడ నోరా ఫతేహి ఆవిడ డాన్సర్. ఇక్కడ అది చేయటం కూడా చాలా హారబుల్గా ఉన్నాయి అసలు. మీకు ఆ గెస్చర్స్ కావచ్చు అవంతా కూడా. మరి ఇంకా ఏ మహిళా సంఘాలు స్పందించలేదు, స్వేచ్ఛ గురించి మాట్లాడిన వాళ్ళు స్పందించలేదు ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ఇంతకీ తొలగించారా ఆ పాటను? పాట యూట్యూబ్లో అయితే తొలగించారు. మరి ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.